నిజంగా దేవుని తలంపులు ఏమై ఉన్నాయి నా గురించి, నిజంగా నా దేవుడు నాతో ఏం చేయాలనుకుంటున్నాడు, నిజంగా ఆయన ఆకాశము నేను భూమి అంత ఎత్తుగా ఉంటే ఎప్పుడు ఆయన తలంపులు ఏంటి నేను ఎలాగ తెలుసుకోవాలి, ఆయన మార్గంలో నేను ఎప్పుడు నడుస్తాను, ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు రావు. దానికి జవాబు తీసుకోవడానికి కూడా సమయం తీసుకోం. కానీ లోకం ఏమంటది, మనం ఒకటి తలిస్తే ఆయన ఒకటి తెలిసాడు, వాళ్ళన్నట్టే నువ్వు అంటావు, వాళ్ళ దేవుడు నీ దేవుడు ఒకటేనా? కాదన్నప్పుడు ఆ దేవుడు తలంచినట్లే నీ దేవుడు కూడా నీ గురించి ఎలాగ తలుస్తాడు? నీ దేవుడు నీ గురించి ఏం తలుస్తున్నాడు? ఇర్మియా 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది ఎవరి వాక్కు? పాస్టర్ అర్పిత వాక్కు కాదు, ఇది యెహోవా వాక్కు. మీకోసం నేనేం తలస్తున్నాను? సమాధానకరంగా తరుస్తున్నాను. నీ జీవితంలో సమాధానము లేదు అంటే అది దేవుని నుంచి వచ్చింది కాదు. నీ జీవితంలో ఏదైనా హాని జరుగుతుందంటే అది దేవుని నుంచి వచ్చింది కాదు. ఎందుకంటే హానికరమైనవి నా ఉద్దేశములు కావు అంటున్నాడు. అంటే హాని కలిగిందంటే ఎవరి నుంచి వచ్చినట్టు? దేవుని నుంచి మాత్రం కానే కాదు. అది ఇంకెక్కంచన్నా రావచ్చు, కానీ దేవుని నుంచి మాత్రము కానే కాదు.